రంగారెడ్డి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నారాయణ విద్యా సంస్థ అకాడమీ పేరుతో పుస్తకాలు అమ్ముతుందని ఏఐఎఫ్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. విద్యాశాఖ అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోకుండా మాటలు దాటవేసే ప్రయత్నం చేశారని ఏఐఎస్ఎఫ్ నాయకులు మండిపడ్డారు. విచ్చలవిడిగా అనుమతులు లేకుండా లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా చేస్తున్నారన్నారు. విద్యా సంస్థలోనే పుస్తకాలు, యూనిఫామ్లు అమ్ముతున్న నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నారాయణ పాఠశాల ఫీజుల దోపిడీని అరికట్టకపోతే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారుల కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎటువంటి పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ సంబంధించినటువంటి వస్తువులు అమ్మకూడదని చెప్పేసి విద్యాశాఖ అధికారులు చెప్తున్నప్పటికీ ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ నారాయణ విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి జీవోలకు వ్యతిరేకంగా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా నారాయణ పాఠశాలలో స్టేషనరీ మరియు పాఠ్య పుస్తకాలు మరియు షూస్ యథేచ్ఛగా అమ్ముతూ ఉన్నారు. ఒక్కొక్క విద్యార్థికి ₹1000 సంబంధించినటువంటి స్టేషనరీ వస్తువులు అమ్మడం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు అనేక ఆర్థిక ఇబ్బందులతోటి అనేక సతమతమవుతున్నారు. అంటే ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా చెప్తున్నా కూడా నారాయణ విద్యా సంస్థలు ఏ మాత్రం పట్టించుకోకుండా వారికి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు నారాయణగూడలోని నారాయణ పాఠశాల ఈరోజు పాఠ్య పుస్తకాలు కానీ, స్టేషనరీ కానీ ఇష్టానుసారంగా అమ్ముతూ వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. దీన్ని విద్యాశాఖ దృష్టికి తీసుకుపోయిన కనీసం స్పందించే పరిస్థితులు లేరు. అంటే విద్యాశాఖ అధికారులు విద్యార్థుల కోసం పనిచేస్తున్నారా, లేకపోతే కార్పొరేట్ విద్యా సంస్థల వత్తాసు పలుకుతున్నారా, వారి యొక్క రక్షణ కోసం పనిచేస్తున్నది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా మీ ప్రభుత్వ నిబంధనలు పాటించే అధికారులు అయితే విద్యాశాఖ